జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ధనానికి ధర్మానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ధనానికి ధర్మానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక పదాన్ని ఉపయోగిస్తాను. ధనమే ధర్మం, ధర్మమే ధనం. ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యక్తికి ధనం యొక్క అవసరం ఉండదు. ధనం కోసం పరితపిస్తున్నాడంటే అక్కడ ధర్మం లేదు. ధర్మం లేదంటే సత్యం లేదు. సత్యం లేదంటే భగవంతుడు లేడు, దివ్యత్వానికి అవకాశమే లేదు. మనిషికి ధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? దీని గురించి ఆలోచించండి. మనిషికి చట్టం ద్వారా, న్యాయం ద్వారా 3 హక్కులు వచ్చాయి. ఒకటి సంపద హక్కు, 2 సంపాదన హక్కు, 3 ఆస్తి హక్కు. నేను, నాది, నాకు. నేను ఫలానా, దానిని జీవభావం అంటారు, లేక అహంకారం అని కూడా అంటారు. ఇప్పుడు చెప్పండి, మనిషికి ధనం ఎందుకు? సుఖపడటం కోసమే కదా. సుఖం కావాలా, ఆనందం కావాలా? సుఖపడుతూ దాన్నే ఆనందంగా భావిస్తే ఎలా? సుఖపడటం కోసం వస్తువుత్పత్తిని పెంచుకుంటే ఎలా? సుఖపడటం కోసం పరిశ్రమలను పెంచుకుంటే ఎలా? సుఖపడటం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఎలా? మనిషికి మతి భ్రమించింది కదా. సుఖానికి ఆనందానికి మధ్య తేడా తెలియలేదంటే అతడు మనిషేనా? కష్టపడి డబ్బులు సంపాదించి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఎలా ఉంటున్నారు? సుఖపడుతూ టెక్నాలజీని వాడుకునేటటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు? కొంచెం లోతుగా అధ్యయనం చేయండి. సుఖపడే వ్యక్తి శరీరాన్ని గమనించండి, కష్టపడే వ్యక్తి శరీరాన్ని గమనించండి. సుఖపడే వ్యక్తి యొక్క మనసును గమనించండి, కష్టపడేటటువంటి వ్యక్తి యొక్క మనసును గమనించండి. సుఖపడేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని గమనించండి, కష్టపడేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని గమనించండి. ఇద్దరు కూడా 2 ధృవాల్లాగా ఉన్నారు కదా. కష్టపడుతూ ఉంటే శరీరం ఎలా ఉంటుంది? సుఖపడుతూ ఉంటే శరీరం ఎలా ఉంటుంది? కష్టపడేటటువంటి వ్యక్తికి జీవిత సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది కదా. సుఖపడేటటువంటి వ్యక్తికి జీవిత సంకల్పం నెరవేరదు కదా. సుఖపడేటటువంటి వ్యక్తి భౌతిక సంపద మీద ఆధారపడతాడు కదా. కష్టపడేటటువంటి వ్యక్తి స్వశక్తి మీద ఆధారపడతాడు కదా. సుఖపడేటటువంటి వ్యక్తి దేవుడి యొక్క అండదండల కోసం, ఆశీస్సుల కోసం ఆరాటపడుతూ ఉంటాడు కదా. కష్టపడేటటువంటి వ్యక్తి శరీరం ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, పుష్కలంగా, ప్రాణశక్తితో నింపబడి ఉంటుంది కాబట్టి భగవంతుడి యొక్క అవసరం లేదు కదా, మరణ భయం లేదు కదా. ఆటవిక మానవుడు ఎలా జీవించాడు? ప్రస్తుతం అమాయకులు ఎలా జీవిస్తున్నారు? ప్రస్తుతం మేధావులు ఎలా జీవిస్తున్నారు? ఆలోచించండి. ఒక మేధావి యొక్క జీవితాన్ని లోతుగా పరిశీలించండి, అధ్యయనం చేయండి.
కష్టించి పనిచేసేటటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయండి, పరిశీలించండి. ఇద్దరి మధ్యన వ్యత్యాసం ఏమిటి? కష్టపడేటటువంటి వ్యక్తికి శారీరక అవసరాలు తీరుతున్నాయి, సుఖపడేటటువంటి వ్యక్తికి భౌతిక అవసరాలు తీరుతున్నాయి. శారీరక అవసరాలు తీరేటటువంటి వ్యక్తికి భౌతిక అవసరాల యొక్క అవసరం ఉండదు కదా. భౌతిక అవసరాల్లో పూర్తిగా నిమగ్నమైనటువంటి వ్యక్తికి శారీరక అవసరాలు తీరవు కదా. శారీరక అవసరం అంటే ఏమిటి? పుష్కలంగా తినటం, హాయిగా నిద్రపోవటం, తృప్తిగా సెక్స్లో పాల్గొనటం, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించటం, వాళ్ళను పెంచి పెద్ద చేయటం, అంతరంగం సంతృప్తిగా ప్రశాంతంగా ఉంది కాబట్టి సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించటమే కదా. ఇప్పుడు చెప్పండి, భౌతిక అవసరాలు ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తి శారీరక అవసరాలను తీర్చుకోలేడు కదా. ఇప్పుడు సంతాన ప్రాప్తికి చాలా మంది ఇష్టపడటం లేదు కదా. చాలా మంది సంతాన ప్రాప్తికి నోచుకోలేకపోతున్నారు, అనేక మంది సంతాన ప్రాప్తికి ఇష్టపడటం లేదు. 9 నెలలు కడుపులో బిడ్డని ఎలా మొయ్యాలనేటటువంటి భావంతో సంతానం కోసం పరితపించడం లేదు. మాతృత్వం లేకపోయినా పర్లేదు, నాకు శారీరక సుఖం ఉంటే చాలా అనుకుంటున్నారు. చుట్టూ మిషన్ల మధ్య మనిషి జీవితం ఒక యంత్రంలా కొనసాగుతుంది. ధర్మం ఏమైపోయింది? అడుగంటింది కదా. ధర్మం ద్వారానే ధనం వచ్చింది కదా. ధర్మం అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతిని కొల్లగొట్టడం ద్వారానే ధనం వస్తుంది కదా. పంటలు పండిస్తున్నారు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు, ఎలక్ట్రానిక్ పరికరాలని తయారు చేస్తున్నారు, సమాచారాన్ని బుర్రలో నింపుకుంటున్నారు, మనసులన్నీ కలుషితం అయిపోతున్నాయి. ఆ విధంగా జీవితం పూర్తిగా పక్కదోవ పట్టింది. జీవితానికి అర్థం పరమార్థం లేకుండా పోయింది. ప్రకృతిని పదార్థంగా భావిస్తున్నారంటే మనిషి ప్రకృతి నుండి పూర్తిగా వేరైనట్లే కదా. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకుంటే ఎలా ఉంటుంది? నేను ప్రకృతి నుండి వేరు అనుకుంటే ఎలా ఉంటుంది? ఐ ఆమ్ ద పార్ట్ ఆఫ్ ద నేచర్ అనుకుంటే ఎలా ఉంటుంది? ఐ ఆమ్ అపార్ట్ ఫ్రమ్ ద నేచర్ అనుకుంటే ఎలా ఉంటుంది? ఒక్క విషయం చెప్పండి, ప్రకృతికి దూరమై ప్రకృతిని కొల్లగొడుతూ కరెన్సీని సృష్టించుకొని ఆ కరెన్సీ మత్తులో జీవిస్తున్నారంటే వీళ్ళు మనుషులు ఎలా అవుతారు? ఆలోచించండి. ధర్మంగా జీవించే వ్యక్తి యొక్క జీవితాన్ని గమనించండి. డబ్బు సంచుల మధ్యలో జీవించేటటువంటి వ్యక్తి జీవితాన్ని గమనించండి. ఇద్దరిని పోల్చండి. ఏనుక్కి దోమకున్నంత వ్యత్యాసం ఉంటుంది కదా. పర్వతానికి చెట్టుకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఉంటుంది కదా. ప్రమాదం ముంచుకొస్తున్నా సరే, దుష్పరిణామాలు జరుగుతున్నా సరే మానవులు స్పందించడం లేదంటే వాళ్ళల్లో కృత్రిమైనటువంటి మేధస్సు ఏ స్థాయిలో ఉందో, ఏ స్థితిలో ఉందో ఒకసారి అంచనా వేయండి. కృత్రిమ మేధస్సు యొక్క దుష్పరిణామాలను అందరూ అనుభవిస్తున్నారు, కానీ ఆ కృత్రిమైనటువంటి మేధస్సు నుండి బయటపడేటటువంటి ఆలోచనను చేయటం లేదు కదా. అంటే మనుషులు ఏమైపోయారు? బందీలు అయిపోయారు కదా, జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు కదా. కాబట్టి కొంచెం ఆలోచించండి.
మనిషి జీవితం పూర్తిగా గాడి తప్పింది, అదుపు తప్పింది. మానవుని యొక్క ఉనికి వలన పంచభూతాలు సర్వనాశనం అయిపోయాయి. వృక్ష సంపద హరించుకుపోయింది. జంతువులన్నీ కనుమరుగవుతున్నాయి. మానవులను మానవుడే దోచుకుంటున్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాడు. అదే జీవిత సర్వస్వంగా భావిస్తున్నాడు. విద్యార్థి దశలోనే అటువంటి తర్ఫీదును అందుకుంటున్నాడు. చెప్పేవాడు లేరు, చెప్పిన ఆచరించేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు లేరు, ఒకవేళ చెప్పిన ఆచరించేవాడు లేరు. ఆచరించాలన్నా శరీరం మనసు రెండు సహకరించవు కదా. శరీరం మనసు రెండు సహకరించకపోతే ఆచరించాలనేటటువంటి భావన కలిగిన సత్ఫలితం రాదు కదా. పిన్న వయసు నుండే బిడ్డలను కృత్రిమ మేధస్సును పెంచేటటువంటి విద్య వైపుకు మళ్లించి వాళ్ళను సుఖపడకుండా చేయటం సాధ్యం కాదు కదా. మేధస్సు అంతా కూడా కృత్రిమ సమాచారంతో నింపబడి ఉంటే శరీరం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. మనసును బట్టి శరీరం కదా. మనసు కలుషితమైతే శరీరం బలహీనపడుతుంది కదా. ఆలోచించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకవైపు రోమ్ నగరం తగలబడుతుంది. నేను మోక్షాన్ని పొందాలి అనే భావంతో ధ్యానంలో కూర్చుంటున్నారంటే సామాజిక బాధ్యతను విస్మరించినట్లే కదా. వ్యక్తి మోక్షం ముఖ్యమా, సమాజ మోక్షం ముఖ్యమా? వ్యక్తి మోక్షం వల్ల ఎంతమంది మారుతారు? సమాజాన్ని మోక్షం వైపుకు మళ్లించాలంటే కసరత్తు జరగాలి కదా. ప్రమాదాన్ని గురించి తెలియజేయాలి కదా. మూల కారణాన్ని గురించి తెలియజేయాలి కదా. జీవన విధానంలో ఉన్నటువంటి పొరపాటును గురించి అందరికీ అవగాహన కలిగించాలి కదా. అది జరుగుతున్నా సరే మనుషులు ఆ వైపుకు మళ్ళటం లేదంటే మనుషులు ఎంత బలహీనపడ్డారో ఒకసారి ఊహించుకోండి, అంచనా వేయండి. అందువలన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రపంచం పతనం అవుతుంది కాబట్టి మనం కూడా ఆధ్యాత్మిక విధానాన్ని సాంకేతిక పరంగా మలిచి అందించగలిగితే ఎలా ఉంటుంది? పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. మనిషి డబ్బు మత్తులో ఉన్నాడు. అవినీతి తారాస్థాయికి చేరుతుంది. నైతిక విలువలు దిగజారుతున్నాయి. నా శరీరం ముఖ్యం అనుకుంటున్నాడు. నా కుటుంబం ముఖ్యం అనుకుంటున్నాడు. ప్రకృతి ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. ప్రకృతిని సొమ్ము చేసుకుంటున్నాడు. విచ్చలవిడిగా ధనాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఆ ధనం ద్వారా ధర్మం అడుగంటి పోతుందని తెలుసుకోలేకపోతున్నాడు. ఏ పదాలు వాడాలి, ఎటువంటి భాష వాడాలి ఆలోచించండి. అంతరంగంలో భగవంతుని విస్మరించి భగవంతుని కోసం బయట వెతుక్కోవటం అంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించకుండా ప్రపంచాన్ని మార్చడం అంటే అది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి భౌతిక సంపద ద్వారా ఆరోగ్యం రాదే, ఆనందం రాదే, ప్రశాంతత రాదే, సంతృప్తి రాదే. ఆలోచించండి. ఇంత తెలివైనటువంటి మానవుడు, అంతరిక్షంలోకి ప్రవేశిస్తున్నటువంటి మానవుడు గ్రహాలను ఉపగ్రహాలను గురించి
తీవ్రమైనటువంటి అన్వేషణ చేస్తున్నటువంటి మానవుడు అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించకపోవటం అంటే అంతకు మించినటువంటి శాపం మరొకటి ఉందా? చుట్టూ భౌతిక సంపదను సమకూర్చుకొని సుఖపడుతూ దాన్ని ఆనందం అనుకోవటం అంటే అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి లేదు కదా. ఎలా? దీని గురించి ఆలోచించాలి. ప్రకృతి నాశనమైపోతున్నా చీమగుట్టినట్టు కూడా లేదంటే వీళ్ళలో మానవత్వం లేనట్లే కదా, మానవత్వం కరువైనట్లే కదా. మానవత్వం లేకుండా దివ్యత్వానికి వెళ్ళే అవకాశం లేదు కదా. కాబట్టి మనిషి మృగంగా మారకూడదు, తప్పుడు మార్గాన్ని అనుసరించకూడదు, ఆచరించకూడదు. ప్రకృతిని కాపాడితే అదే అద్భుతమైనటువంటి సాధన అవుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు. అంతరంగ శుద్ధి జరగాలంటే, ఆత్మస్థితికి చేరాలంటే చుట్టూన్నటువంటి సమాజం ఎంతో కొంత మేరకు అనుకూలంగా ఉండాలి కదా. సమాజం కలుషితంగా ఉన్నప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, రుగ్మతుల శరీరంలో తిష్ట వేసుకొని ఉన్నప్పుడు మనిషి ఎంత సాధన చేసినా సాధన మొత్తం బొడిదలో పోసిన పన్నీరే కదా. రుగ్మతలకు మూల కారణం ఎక్కడుంది? లోపలే ఉంది, బయట లేదు. సమస్యలకు మూల కారణం ఎక్కడుంది? లోపలే ఉంది, బయట లేదు. సమస్య నుంచి బయటపడితే ఎలా ఉంటుంది? సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటే ఎలా ఉంటుంది? సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి మేధస్సు కలుషితమైనప్పుడు, ఆ ప్రభావంతో శరీరం రుగ్మతలకు గురైనప్పుడు మందులు ఎలా పనిచేస్తాయి? మందులు కేవలం దేహానికి ఇస్తున్నారు కానీ మూల కారణం అంతరంగ మేధస్సే కదా. మేధస్సుకి ఎటువంటి చికిత్సను అందించడం లేదు కదా. ఎందుకంటే మేధస్సులో ఉన్నటువంటి లోపాలు ఎవరు కనుక్కోలేరు కదా. లేబొరేటరీ పరీక్షల ద్వారా మేధస్సును తెలుసుకోవటం సాధ్యం కాదు కదా. అందుకని ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఫిజికల్ బాడీని సరిచేద్దాం అనుకుంటున్నారు. కానీ మరణ భయమే ఫిజికల్ బాడీ బలహీనం కావటానికి మూల కారణం అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. భయంతో ఉన్నటువంటి వ్యక్తి శరీరం ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి శరీరం ఎలా ఉంటుంది? సుఖపడేటటువంటి వ్యక్తి శరీరం ఎలా ఉంటుంది? ఆనందంగా జీవించే వ్యక్తి యొక్క శరీరం ఎలా ఉంటుంది? ఒకసారి చూడండి, ఆలోచించండి, అంచనా వేయండి, విశ్లేషించండి, తెలుసుకోండి, అన్వేషణ చేయండి, పరిశోధన చేయండి, ఒక నిర్ణయానికి రండి. గతంలో ఇంత సంక్షోభం లేదు కాబట్టి ఎవరు దీని గురించి పెద్దగా ఆలోచించలేదు, ఆలోచించవలసిన అవసరం కూడా పెద్దగా లేదు. కానీ ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి కదా. జీవితం అల్లకల్లోలంగా, అయోమయంగా, గందరగోళంగా ఉంది కదా. అటువంటి స్థితిలో మనిషి ఒక ఉన్నతమైనటువంటి విధానాన్ని అనుసరించకపోతే జీవితం సద్వినియోగపడదు కదా, సార్థకం కాదు కదా. నేను ఆ దిశగా జీవితాన్ని కొనసాగించాను, అనుభవాన్ని పొందాను. సద్గురువుగా గురుపీఠానికి న్యాయం చేస్తున్నాను. ఏదైతే ప్రమాదకరమో దాని గురించి తెలియజేస్తున్నాను, ఏదైతే అవసరమో దాని గురించి అవగాహన కల్పిస్తున్నాను. అవగాహన కలిగిందంటే, పరివర్తన పశ్చాత్తాపం కలిగాయంటే జీవిత పంధాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది కదా. అందువల్ల
నా సలహా ఏమిటంటే, భవిష్యత్తులో ఇంకా వినకూడని వార్తలు వింటాము, చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తాము, సంక్షోభాలు తారాస్థాయికి చేరతాయి, సత్యం మరుగున పడుతుంది, ధర్మం అడుగంటిపోతుంది, మనిషి దానవత్వాన్ని పెంచుకుంటాడు, మానవత్వాన్ని దాటి మాధవత్వానికి దివ్యత్వానికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. ఎందుకు చేయాలి? ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందినటువంటి ఋషులు మనకి ఆధ్యాత్మిక సంపదనిచ్చారు కదా. భౌతిక సంపద కన్నా ఆధ్యాత్మిక సంపద చాలా విలువైంది కదా. భౌతిక సంపద తాత్కాలికమైంది, కానీ ఆధ్యాత్మిక సంపద మాత్రం శాశ్వతమైంది కదా. ఆనందం అనేది సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది కదా. సుఖం అనేది అల్పమైనది, అనిత్యమైనది, అశాశ్వతమైనది కదా. విచక్షణతో నువ్వేం చేయాలి? శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి, అల్పమైన దాన్ని వదిలేయాలి. కానీ మేధావులు ఏం చేశారు? అల్పమైన దాన్ని పట్టుకుంటున్నారు, శాశ్వతమైన దాన్ని వదిలివేస్తున్నారు. చివరి దశలో పరివర్తన పశ్చాత్తాపం చెందుతున్నారు. కానీ ఫలితం ఉండటం లేదు కదా. అప్పటికే చేతులు గాలిపోతున్నాయి కదా, ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు కదా. చెడిపోయిన వ్యక్తి ప్రపంచానికి సందేశాన్ని ఇస్తున్నాడు, బాగుపడ్డ వ్యక్తి సందేశాన్ని ఇస్తున్నాడు. కానీ బాగుపడ్డటువంటి వ్యక్తి యొక్క సందేశాన్ని అందరూ నమ్ముతారు, కానీ చెడిపోయిన వ్యక్తి యొక్క సందేశాన్ని అందరూ విశ్వసించరు కదా. ఎందుకంటే ఫలితం లేదు కదా. ఫలితం ఉంటే విశ్వాసం పెరుగుతుంది. ఫలితం అంటే తప్పనిసరిగా అనుసరించే అవకాశం ఉంటుంది, సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఫలితం లభించిన వ్యక్తి ప్రపంచానికి ఏం సందేశం ఇస్తాడు? ఫలితాన్ని పొందలేదు కదా. ఫలితాన్ని పొందితే మనుషులు కంటితో చూస్తారు, విశ్వసిస్తారు. ఫలితాన్ని పొందకపోతే ఫలితాన్ని పొందలేకపోవడానికి మూల కారణాన్ని గురించి తెలియజేస్తాడు, కానీ పరిష్కారాన్ని గురించి చెప్పలేడు కదా. పరిష్కారాన్ని గురించి చెప్పగలిగిన వ్యక్తి అనుభవాన్ని పొందినటువంటి సద్గురువు ఒక్కడే కదా. నేను సద్గురువుగా రూపాంతరం చెందాను. ఒక లెక్చరర్గా నేను అసంతృప్తిగా ఉన్నాను. ఒక గురువుగా గురుపీఠం ఎక్కి కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నిటిని ఎదుర్కొన్నాను. ప్రస్తుతం సద్గురువుగా ప్రపంచానికి సందేశం ఇచ్చేటటువంటి స్థాయికి ఎదిగాను. అందుకు మూల కారణం ఒక్కటే, నేను సుఖానికి అతీతంగా జీవించడమే, కష్టపడటమే, కష్టాలు పడటమే. కష్టపడ్డ వ్యక్తి, కష్టాలు పడ్డ వ్యక్తి అనుభవాన్ని పొందుతాడు కదా. అనుభవం శాశ్వతంగా ఉంటుంది కదా. అతను అందించేది కూడా సత్యవంతంగా ఉంటుంది కదా. కాబట్టి ఆలోచించండి. ప్రస్తుతం అందరూ కూడా అభద్రతా భావంలో ఉండి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని పరుగులు తీస్తున్నారు, కానీ అందులో కీలకమైనటువంటి అంశం నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని విస్మరిస్తున్నారు. భగవంతుని బయట వెతుక్కుంటున్నారు. అక్కడ జీవితం పూర్తిగా గాడి తప్పింది. ఒకవైపేమో భౌతికవాదం ప్రమాదకరమైంది, మరొక వైపు ఆధ్యాత్మిక మార్గం ప్రమాదకరమైంది. రెండు ప్రమాదకరమైనటువంటి మార్గాలుగా మారటం వల్ల ప్రపంచానికి పరిష్కారం చూపించేవాళ్ళు లేకుండా పోయారు. మనం నూతన పందాలో వెళదాం, నూతన తరహాలో వెళదాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధ్యాత్మికతను కూడా నవీన మానవుల మేధస్సును ఆకట్టుకునే విధంగా మలిచి అందిద్దాం. తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.